అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గడిచిన 4-5 రోజులుగా అసెంబ్లీ శాసనసభ సమావేశాలు వేడిగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. అయితే తాజాగా ఏదైతే శాసన మండలిలో వైకాపాకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే మహిళలకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యల మీద కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలు మహిళల మీద జరిగిన దాడులు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారని, దిశ అని అసలు లేని చట్టాన్ని కూడా ప్రజలకి బాగా బోటగాలు చెప్పారని కూడా చెప్పడం జరిగింది. అయితే అసలుకి ఈ దిశ ఏంటి, మహిళల మీద గడిచిన 5 సంవత్సరాలు జరిగిన దాడుల గురించి హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం సమాధానం ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అసెంబ్లీ శాసన మండలి సమావేశాల్లో వైకాపా ఎమ్మెల్సీలు కొంతమంది రాష్ట్రంలో ఈ మహిళలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మహిళల భద్రతకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద కొంతమంది దోషణలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సమాధానం ఇస్తూ హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలు చూడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా. అయితే అసలుకి మీ ఈ సమక్షంలో ఏ విధంగా చేశారు అన్నీ కూడా చూశారు, వాటన్నిటి గురించి కూడా మీరేమంటారు? అసలుకి హోమ్ మినిస్టర్ అనిత గారు శాసన మండలిలో ఏం మాట్లాడారని తర్వాత మాట్లాడండి. 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేసిన వాసిరెడ్డి పద్మ గారు ఏం మాట్లాడారో ముందు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు పరిస్థితి ఇవాళ జరిగిన అంశం గురించి చెప్పుకుందాం. వీళ్ళు ఏం చెబుతున్నారంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయని కొంతమంది మహిళల్ని పురమాయించారు. మీరు కేవలం వీటి మీద అల్లరి చేయండి, దీని మీదే ప్రచారం చేయండి, దీని మీదే ప్రొజెక్ట్ చేయండి. ఇప్పుడు గతంలో కనుక సోషల్ మీడియా యాక్టివిస్టులకి కంటెంట్ ఇచ్చి అటాక్ చేయమని ఎలా అయితే ప్రోత్సహించారో, ఇప్పుడు కొంతమంది మహిళలకి ఇది ఒక జాబ్ కింద ఇచ్చారు. ఒక మహిళా స్పోక్స్ పర్సన్కి, రోజా గారికి, ఇంకా కొంతమంది మహిళా నాయకురాళ్ళకి వాళ్ళు ఇవాళ మాత్రమే జరుగుతున్నాయి మహిళల మీద అత్యాచారాలని ఒక గగ్గోలు మొదలుపెట్టారు. ఎవరైతే ఆ రోజు గగ్గోలు మొదలుపెట్టారో అదే రోజు యాదృచ్ఛికంగా వాసిరెడ్డి పద్మ గారు కూడా పార్టీలో నేను ఇమ్మడలేను, ఈ పార్టీ ఇక బాగుపడదు, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీని నిర్వహించే సామర్థ్యం కానీ, శక్తి కానీ, యుక్తి కానీ, అసలు ఒక దిశానిర్దేశం కానీ లేదు, అసలు మహిళల పట్ల ఆయనకి శ్రద్ధ లేదు, ప్రజల పట్ల కూడా శ్రద్ధ లేదు, అటువంటి పార్టీలో నేను కొనసాగలేను బయటకు వచ్చింది. వచ్చి ఇంకొక మాట కూడా చెప్పింది, ఇవాళ మహిళా నాయకురాళ్ళని కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి అల్లరి చేస్తున్నారు, ఇది ఇవాళ మాత్రమే జరిగినాయి అని. మహిళల మీద ఘోరాలు నేరాలు అన్ని రోజుల్లో అన్ని ప్రభుత్వాల్లో జరిగినాయి. గత ప్రభుత్వం అంటే అంతకుముందు ఉన్న 14-19 ప్రభుత్వంలోనూ జరిగినాయి, 19 నుంచి 24 మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దేవతల పాలన జరగలేదు, తర్వాత వచ్చేసి స్వర్ణయుగం జరగలేదని కూడా చెప్పింది. ఇవాళ అనిత గారు కూడా శాసనసభలో విత్ ఫిగర్స్ చెప్పారు. 14 నుంచి 19 వరకు 83,000 కొంచెం 150-200-300 కేసులు ఎక్కువ జరిగినాయి. అదే 2019 నుంచి 24 వరకు 1,00,000 దాటి జరిగినాయి. అంటే 20% ఎక్కువ నేరాలు ఇప్పుడు జరిగినాయి. అప్పటికి ఇప్పటికి 14కి 19కి 19కి 24కి మధ్యలో 20% పెరిగిందని చెప్పింది. అక్కడ వాసిరెడ్డి పద్మ గారు చెప్పింది, ఇప్పుడు హోమ్ మినిస్టర్ శాసనసభలో చెప్పినది కలుస్తుంది ఒకటే. ఇవాళ ఒక్క రోజులోనే నేరాలు జరగవు, పెరగవు కూడా. ఇప్పుడు గతంలో ఇప్పుడు 20% పెరగడానికి కూడా కారణం ఏంటంటే నియంత్రణ లేని గంజాయి సరఫరా. 2014 నుంచి వైకా పార్టీ నాయకులు గంజాయి ఆదాయం మీద బాగా ఆధారపడ్డారు. అది ఈజీ మనీ, తొందరగా మనం దిబ్బేసిపోవచ్చు. ఈ పదవి అనేది ఎన్నాళ్ళు ఉంటుందో ఉండదో, ప్రభుత్వం అనేది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఇదే మంచి అవకాశం అని చెప్పేసి అంతకుముందు పాడేరు ఏరియాలో కాఫీ తోటలు పండించారు చంద్రబాబు గారి టైంలో. తర్వాత ఆ పాడేరు కాఫీ ఇంటర్నేషనల్గా కూడా ఒక ట్యాగ్ సంపాదించింది, జియోగ్రఫిక్ ట్యాగ్ అంటారు కదా. ఆ తర్వాత యూరోపియన్ దేశాల్లో పాడేరు కాఫీకి చాలా ప్రాధాన్యత వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా విపరీతంగా కొనుక్కెళ్తున్నారు, అక్కడ కూడా బాగా తాగుతున్నారు. దాని వలన గిరిజన రైతులు పండించే ఆ కాఫీకి మంచి డబ్బులు వచ్చినాయి. కానీ గంజాయికి అలవాటు చేశారు వాళ్ళు. ఎట్లా అంటే కాఫీ కన్నా ఇది ఎక్కువ డబ్బులు వస్తుంది, ఆ మాట వాస్తవం. అయితే వీళ్ళు ఏం చేశారంటే, కాఫీ పండిస్తే ఏం వస్తారా, గంజాయి పండిస్తే ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పి అక్కడ ఎక్కువ
గంజాయి పంటలు కొంతమంది వైకాపా పార్టీ నాయకులే వాళ్ళ పొలాలు తీసేసుకుని అడవుల్లోనూ బాగా పండించారు. అంటే కొంచెం రోడ్లకి సుదూరంగా ఉన్న పొలాల్లోనూ కూడా దగ్గరున్నా కూడా పండించినా కూడా పోలీసులు ఏం చేయలేదు. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా జరిగింది 5 సంవత్సరాల పాటు. అది ఎంత స్థితికి వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ అక్రమ కట్టడాలు కూలుస్తున్న రంగనాథ్ గారు హైడ్రా అధిపతి, అప్పుడు ఆయన నల్గొండ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా ఉన్నారు. ఆ జిల్లా మీదుగా ఇది అంతా ఎగుమతి అవుతాం వలన మాకు కూడా పెద్ద న్యూసెన్స్గా తయారైంది. అసలు ఇది అక్కడ జరుగుతుంది విజయనగరం వైజాగ్ జిల్లాల్లో అని చెప్పి ఆయన అక్కడ కూడా వెళ్ళి దాడి చేశాడు సోర్స్ మీదే, అటాక్ ఆన్ సోర్స్. అప్పుడు ఆ పోలీసులు ఇక్కడికి రావాలి ఎందుకని కూడా వైకాపా ప్రభుత్వంలో పెద్దలు మాట్లాడారు. చేసింది తప్పు కాదంట, వచ్చి పట్టుకున్నది తప్పు అయింది. పోలీసులు వాళ్ళు ఇప్పుడు ఆయనే చెబుతున్నాడు కదా, ఎవరన్నా కనుక తప్పు చేస్తే 7 సప్త సముద్రాలు అవతలున్న వ్యక్తులు కూడా తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ సప్త సముద్రాలు ఆయన ఒక్క సముద్రం కూడా దాటలేదుగా. రంగనాథ్ నల్గొండ జిల్లాకి పక్కన ఖమ్మం తర్వాత ఆంధ్రయే కదా, విజయవాడ కదా, ఖమ్మం పక్కన వెస్ట్ గోదావరి, ఇదంతా ఆంధ్ర మొదలైంది, బార్డరే. కాబట్టి ఆయన వెళ్ళి పట్టుకుంటే ఆ రోజు తప్పు పట్టారు. ఇవాళ మాత్రం సముద్రాల అవతలున్నా మేము లాక్కొస్తాము అని చెబుతున్నాడు రిటైర్ అయినా. ఖచ్చితంగా చేయాల్సిందే. ఏ పోలీసు అధికారులైనా తప్పు చేస్తే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పోషించిన పోలీసులు ఎవరైతే అధికారులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళని కూడా పట్టుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి వాళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదు, ఇప్పుడే ఎందుకు చర్య తీసుకోవాల్సి వస్తుంది, ఇంకోటి ఇప్పుడు ఎందుకు చర్య తీసుకుంటారని అంటున్నారు. ఎప్పుడో ఒకసారి అయితే చర్య తీసుకోవాలి కదండి దోషి మీద, అసలైతే వదిలేయలేం కదా. ఇప్పుడు ఆ రోజు పోలీసులకి అది తప్పు అని అనిపించలేదు, లేకపోతే బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులకి వాళ్ళు భయపడ్డారు. ఒక ప్రతిపక్ష నాయకుడినే చంపేస్తానని బెదిరిస్తున్నాడంటే అతను మమ్మల్ని కూడా చంపుతాడు అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే మనమే వాడిని లేపగలుగుతాం అనే శక్తి మనకుందనేది పోలీసులు గ్రహించలేకపోయారు. ఒక్కసారి అరెస్ట్ చేసి లోన్ వేస్తే ఇప్పుడు ఆయన రఘురామరాజు గారిని ఏం చేశారంటే, ఆయన ఒక ఎంపీ అయినా కూడా వాళ్ళ ప్రభుత్వం ఉండి కూడా క్రూయల్గా 3rd డిగ్రీ టార్చర్ పెట్టారు. అదే 3rd డిగ్రీ కనుక ఇతనికి పెట్టుంటే పొరుపులు వేసి పడుకోబెట్టకుండా బిర్యానీలు పెట్టకుండా చేస్తే నడవగలిగేవాడు ఇవాళ అతను, ఇతరులను రేప్ చేయగలిగేవాడా? చెప్పాడు కదా, అంత రేప్ చేస్తా ఇంత రేప్ చేస్తా అని. ఇంకెక్కడ రేపు నరాలన్నీ ఎరగదీసి మెల్లి తిప్పేశారనుకోండి, ఎందుకు పనికొచ్చేవాడు? నడవటానికి పనికొచ్చేవాడు కాదు, కాపరానికి పనికొచ్చేవాడు కాదు, అంతే కదండి. కానీ ఆ పోలీసులు ఆ రోజు ఏమైంది, ప్రభుత్వం నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు లేవు. అతను ముఖ్యమంత్రికి బంధువుని ముఖ్యమంత్రిని ఆదేశిస్తే చంపేస్తాను అంటున్నాడంటే అతనికి ముఖ్యమంత్రికి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుంది. అంతకుముందు కూడా చేసి ఉంటాడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొన్ని హత్యలు, అందుకే మళ్ళీ ఏళ్ల విషయంలో పర్మిషన్ అడుగుతున్నాడు అనుకున్నారు, అంతే కదండి. అట్లా వీళ్ళు ఇవాళ ఒక్కసారే పెరిగినాయి అంటున్నారు కదా మహిళల మీద. వాళ్ళ పద్మ గారు ఫిగర్స్తో ఆమె చెప్పింది, అనిత గారు కూడా చెప్పింది, ఆమె మహిళా కమిషన్ సభ్యురాలుగా ఆ రోజు కూడా ఇంత జరిగినాయి అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే, మహిళల మీద అత్యాచారాలు అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం చేసింది. ఆ నిర్భయ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాలి. అసలు మామూలుగా చేయలే, ఎందుకంటే అప్పుడు తెలుసు కదా మీకు ఆ క్రైము, ఒక మెడికల్ అమ్మాయి మీద బస్సులో దాడి జరిగింది. ఇప్పుడు వీళ్ళు మహిళా పోలీస్ స్టేషన్లను అంతకుముందు తెలుగుదేశం టైంలో కూడా పెట్టారు, వాటి మీద మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. దాని మీద వీళ్ళు ఇంకో ఫ్లెక్సీ పెట్టారు, నిర్భయ పోలీస్ స్టేషన్ అని. దానివల్ల ఏముంటుంది, మహిళా పోలీస్ స్టేషన్ అదే, నిర్భయ పోలీస్ స్టేషన్ అదే. తర్వాత దిశ చట్టం చేసామన్నారు, ఆ చట్టం ఏం జరగలేదు. జరిగితే కనుక ఆ దిశ చట్టాన్ని కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి. నువ్వు ఒట్టి చట్టమే లేనప్పుడు ఏ చట్టం ప్రకారం కోర్టులు న్యాయస్థానాలు శిక్షలు వేస్తాయి, కాగ్నిజెన్స్ తీసుకుంటాయి. పోలీసులు దిశ చట్టం ఏదైనా పాస్ అయి ఉంటే పలానా దిశ చట్టం అని అంటారు. వీళ్ళు ఓరల్గా చెబుతున్నారే తప్ప దాన్ని ఒక చట్టపరంగా దాన్ని చేయలేదు. కానీ చట్టపరంగా మీరు చేయపోయారు. నిర్భయ చట్టాన్ని మనం అడాప్ట్ చేసేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అదేమి ఫారిన్ కంట్రీలో చేసిన చట్టం కాదు, ఆ మహిళల మీద అత్యాచారాలు అరికట్టడానికి. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు అడిగాడు, ఈమె చెబుతుంటే నువ్వు చెప్పడానికి వీల్లేదు, నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, నేను ఈ ప్రశ్న అయ్యారాక బాయ్కాట్ చేస్తానని వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవటానికి ప్రొజెక్ట్ అయిన క్యాండిడేట్, ఒక సీనియర్ నాయకుడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు ఆయన, మేము గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాటించిన విధానాలు మళ్ళీ రేపు మేము అధికారంలోకి వస్తే చేస్తాం, మా విధానాల నుంచి మేము ఎందుకు మారుతాం అంటున్నాడు. ఆ విధానాలను ప్రజలు తిప్పి కొట్టేశారు, వద్దు బాబు మీరు ప్రజా వ్యతిరేక చట్టాలు చేస్తున్నారు, ప్రజా వ్యతిరేక పరిపాలనగా ఉందని. మళ్ళీ 29లో కూడా మేము అదే చేస్తున్నాం అన్న
ఉన్నప్పుడు ప్రజలు అదే తీర్పు చెబుతారు. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని వద్దు అని ఒకసారి నిర్ద్వందంగా తోసిపుచ్చిన తర్వాత అతను మళ్ళీ అదే పరిపాలన చేస్తానంటే ఒప్పుకోరు. ఇవాళ అనిత గారు కూడా అంది, మరి ప్రశ్న అడిగినప్పుడు సమాధానం వినే ధైర్యం ఉండాలని. ఆమె 20% పెరిగింది అనేటప్పటికి ఆయన మింగుడు పడలా. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే గతంలోనేమో రామరాజ్యం ఉంది, రాజన్న ప్రభుత్వంలో ఏ నేరాలు జరగలేదు, కేవలం ఇప్పుడు మాత్రం జరుగుతున్నాయి అనుకున్నాడు. ఇప్పుడు ఆమె విత్ స్టాటిస్టిక్స్ తీసుకొచ్చింది. ఆమె డేటా మొత్తం పోలీస్ శాఖలో ఆయన కూడా వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఆమె శాసన మండలిని కనుక తప్పు పట్టించినట్టయితే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయొచ్చు. ఆమె శాసన మండలిని తప్పుదావ పట్టించే విధంగా గణాంకాలు తీసుకొచ్చింది. పోలీస్ శాఖలో ఇలా లేవు, మా టైంలోనేమో అసలు 0 ఉన్నాయి నేరాలు, ఇప్పుడు మాత్రమే జరుగుతున్నాయని చెప్పాలి. కానీ అప్పుడు 1,00,000 జరిగినాయి అనేది ఆమె ఇప్పుడు ఫిగర్ గత ప్రభుత్వంలో జరిగినాయే ఇస్తుంది. మరి అట్లాగే 14-19 83,000 జరిగిన మాట కూడా ఒప్పుకుంటుంది కదా. 17,000 పైన మీ టైంలో ఎక్కువ జరిగినాయి, అంత దాదాపు 20% ఎక్కువ వచ్చినాయి చెప్పింది ఫిగర్స్. అది ఒప్పుకుంటే ఒప్పుకోవాలి, లేదంటే ఛాలెంజ్ చేయాలి. అంతేగాని అంత సీనియర్ సభ్యుడు అనిత గారితో పోలిస్తే మరి ఆయన చాలా సీనియర్, కొంచెం పరిపక్వతతో వ్యవహరించాలి. అందులో పెద్దల సభలో సభ్యుడు, మొన్న మధ్య విశాఖపట్నం స్థానిక సంస్థల నుంచి ఎన్నికయ్యాడు. ఓర్పు లేకపోతే ఎట్లా? ఇప్పుడు కాబట్టి ఒక ప్రభుత్వంలోనే జరిగిన మహిళల మీద అత్యాచారాలు గత ప్రభుత్వంలో జరగలేదు. ఇప్పుడు రోజా గారు కూడా ఒకసారి రేపల్లో అత్యంత దారుణమైనటువంటి సామూహిక ఇది జరిగితే రేపు అది ఒక పెద్ద విషయం అని మాట్లాడినప్పుడు మహిళా సంఘాలన్నీ కూడా చాలా ఉధృతంగా ఆమె మీద దాడి చేసినాయి. అట్లా చాలామంది మాట్లాడారు మహిళా నాయకురాళ్ళు. ఇప్పుడు మాత్రం తెలుగుదేశం హయాంలో మాత్రమే జరుగుతున్నాయి అంటున్నారు. గంజాయి మూలాన ఇప్పుడు గంజాయిని అరికట్టితే తప్ప అది ఆగవండి. ఎంతంత గంజాయి మీద ఇది పెడతారో కంట్రోల్ పూర్తిగా నివారించినప్పుడు చాలా వరకు తగ్గుతాయి. పూర్తిగా అంటే 0కి వస్తుందని నేను చెప్పను, చాలా మేరకు తగ్గుతాయి. ఒక 50% అయితే గంజాయి ఇన్ఫ్లుయెన్స్డ్ అఫెన్సెస్ ఉన్నాయండి. 50% నేను గ్యారెంటీగా చెప్పగలను. ఎందుకంటే నేను అశోక్ నగర్ అక్కడ ఇక్కడ కొంతమందిని చూశాను. గంజాయి తాగిన తర్వాత ఎంత వైల్డ్గా అవుతున్నారంటే వాళ్ళు అసలు ఇక మనుషుల్ని లెక్క చేయడం కాదు, ఎవరి మీదైనా దాడి చేసేస్తారు. వాళ్ళు కూడా ప్రమాదం సృష్టించుకుంటారు, వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళకి లెక్కలేదు. అట్లాంటి ఒక ఉన్మాదంలోకి వెళ్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఉన్మాదులు ఎక్కువైపోయారు ఈ గంజాయి మూలన. గంజాయి ఏమో వాళ్ళకి ఆర్థిక వనరు అయింది, దాన్ని అరికడితే నాయకులు ఒప్పుకోవాలి. ఇప్పుడు అనంతబాబు వీళ్ళందరూ బతికిందంతా అంత ఆస్తులు సంపాదించింది కూడా గంజాయే. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు ఆ ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా గంజాయి నుంచి వచ్చిన డబ్బులతోనే. ఖచ్చితంగా సార్, దీని మీద ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపినట్టు చేపట్టింది. దానితో పాటుగా మహిళలకు సంబంధించి కూడా పూర్తి సంరక్షణ తీసుకుంటామని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. చూద్దాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకట్ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.